వంకాయ పల్లి చట్నీ మనం తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం ఒకసారి చెప్పండి. వేయించిన పల్లీలు, పసుపు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, బెల్లము, ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు, ఆ తర్వాత వంకాయ ముక్కలు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మొదలు పెడదాం మనం తయారు. ఏది కావాలన్నా మనకు అగ్నిదేవతకి నమస్కారం. నేనైతే ప్రతిరోజు ఉదయం లేవగానే స్టవ్ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అగ్నిదేవునికి నమస్కారం అని పెట్టుకుంటాను మనసు. సూపర్ అండి, సూపర్. ముందుగా 2 టీ స్పూన్ల నూనె వేద్దాము. ఓకే. ఇక్కడ మనకు చట్నీ కావాల్సిన దానికి సరిపోను పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సరిపోతాయి. మనం ఒకవేళ ఇలా ఇష్టం లేదు నూనె ఇంకా తక్కువగా వాడాలి అనుకుంటే మనము ఉల్లిపాయ ముక్కలు, ఈ పచ్చిమిర్చి మునిగేలాగా నీళ్లు పోయాలి. నీళ్లు పోసి జస్ట్ ఉప్పేసి మరలిన తర్వాత నీళ్లు వార్చేసేయాలి అన్నట్టు. వార్చేసి అట్లా కూడా చేసుకోవచ్చు, ఇంకా నూనె తక్కువ పడుతుంది. అవుతున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. ఇవి కొంచెం వేగినవి, ఇక తీసేది అన్నట్టు బౌల్లోకి తీసుకుందాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం చూసుకొని మనం తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించండి. ఇప్పుడు వంకాయలు కూడా సేమ్ అలానే మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా ఇష్టం ఉంటే నూనెలో వేసుకోవచ్చు, లేదనుకుంటే జస్ట్ అవి కూడా కొంచెం నూనె వేసి పైన నీళ్ళు పోసి మూత పెట్టాలన్నట్టు. ఆ నీళ్ళు చుక్కలు పడుతూ ఉంటాయి కాబట్టి మనకు నూనె కూడా చాలా తక్కువ పడుతుంది అన్నట్టు. ఒక నిమిషం మూత పెడతాము. కొంచెం మనం నీళ్ళు వేసుకుందాము. మరి నూనె కూడా ఎక్కువ వాడొద్దు కదా, ఎందుకంటే అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి ఇంకో బౌల్లోకి తీసుకుందాం. ఆఫ్ చేయాలా, సిమ్ లో పెట్టాలి? సిమ్ లో పెట్టినా సరే, లేకపోతే ఇక్కడనే వేసేస్తాం. పక్కకి వేసేస్తాను. ఇప్పుడు ఇంకా పోపు పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు మొత్తం ఒకటేసారి వేస్తున్నాను. పోపు దినుసులు, కరివేపాకు, చూడండి మా ఇంటి దగ్గర చెట్టుదో ఎంత ఆకుపచ్చగా అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. రంగుల ప్రపంచం లాగా ఉంది. అయిపోయిందండి. ఆఫ్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలండి? ఇంకా మనం గ్రైండ్ చేసుకుంటే చట్నీ తయారైంది. ముందుగా జార్ తీసుకుందాము.
పల్లీలు మనకు ఎన్ని కావలిస్తే అన్ని తీసుకోవచ్చు, మన ఇంట్లో తినే వాళ్ళని బట్టి. లేదనుకుంటే సగం పల్లీలు సగము నువ్వులు అట్లా కూడా చేసుకోవచ్చు. తర్వాత నానబెట్టిన చింతపండు, మనకు పులుపు సరిపోను. తర్వాత ఇందులో స్పెషల్ ఏంటంటే బెల్లం వేస్తాం. ఇది కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నట్టు. ఒకరేమో తీయగా తింటారు, ఒకరేమో సపసపగా ఉండాలి అంటారు, కారం ఉండాలి అంటారు, దాన్ని బట్టి బెల్లం వేసుకోవాలి. కాకపోతే ఈ చట్నీ స్పెషల్ బెల్లం వేసిన స్పెషల్. వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఆ తర్వాత మనము ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు సగం వేసేసుకుంటున్నాము. మిరపకాయలు మాత్రం మొత్తం గ్రైండ్ కావాల్సిందే. ఇక్కడ పసుపు కూడా కొంచెం వేస్తాను, లిటిల్ బిట్. పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పసుపు వేయడం ద్వారా జస్ట్ కొంచెం రంగు వస్తుంది. ఫస్ట్ ఒకసారి అంటాను, తర్వాత నీళ్ళు వేస్తాను. ఇక గట్టిగా ఉంది కదా, తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. మనం ఇడ్లీ చట్నీ అవి చేసుకుంటాం కదా దోశకు, సేమ్ అదే విధంగా. నేను పొట్టు ఎందుకు తీయలేదు తెలుసా, మీరు అడగలే. అదే ప్రాసెస్ అనుకున్నాను. అయితే మామూలుగా షాపుల్లో దుకాణాలలో తెలిస్తే ఏమైతుందంటే ఆ పల్లీలను ఎక్కడెక్కడ ఉంటాయో ఏముంటాయో అనేసి అనిపిస్తుంది, పొట్టు తీసే చేస్తాము. ఇవి నేనేం చేశానంటే నేనే ఒలుచుకున్నాను. అంటే పల్లీలు వస్తాయి కదా, ఆ పల్లీలను నేనే ఒలిచి చేసుకుంటాను అన్నట్టు. అందుకే నేను పొట్టు తీయను. ఇప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ మనము వంకాయలు, ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు పెట్టినాం కదా, అందులోనే తీస్తే సరిపోతుంది. దాన్ని మిక్సీలో వేయట్లేదా అండి మనము? టేస్ట్ కోసం కొంచెం మనము ఉల్లిపాయలు వేసుకున్నాము, ఇంకా తర్వాత అవసరం లేదన్నట్టు. సరిపోయింది. ఇక్కడ మనము ఫస్ట్ ఇది కలిపేసేయాలి. ఏం చేయాలంటే మనము ఇది చూసినప్పుడు గట్టిగా ఉందనుకోండి, మళ్ళీ నీళ్ళు వేసుకోవచ్చు. మరి గట్టిగా ఉంటే కూడా తినలేము కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని పడతాయని తెలుస్తుంది. నేను కొంచెమే పసుపు వేసాను కాబట్టి డిఫరెంట్ కలర్ వచ్చింది. ఇప్పుడు చట్నీ రెడీ అయింది, కాకపోతే లాస్ట్ పోపు వేస్తే అయిపోతుంది. నేను చాలా తక్కువగా పెట్టాను చూడండి. కాకపోతే మనకు రుచి కావాలంటే ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలంటే రుచి, రెండింటికి వ్యతిరేకం. నా పేరు సాయి, నీ పేరు సాయి, రుచి చూడండి సాయి. తప్పకుండా అండి. వంకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. వంకాయ పల్లి చట్నీకి కావలసిన పదార్థాలు:
వంకాయలు, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం, చింతపండు. వంకాయ పల్లి చట్నీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కలుపుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఆయిల్ వేసుకుని వంకాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకొని బౌల్లో తీసుకోవాలి. తర్వాత మరోసారి అదే పాన్ లో ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, నానబెట్టిన చింతపండు, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు, పసుపు వేసి మిక్సీ చేసుకుని వేయించిన వంకాయలపై వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వంకాయ పల్లి చట్నీ రెడీ.